పట్నం ప్రజలు కాంగ్రెస్ కు జై కొట్టారు. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 71 చోట్ల విక్టరీ కొట్టింది. అటు 13 మున్సిపాలిటీల్లో విజయంతో రెండో ప్లేస్లో ఉంది బీఆర్ఎస్. ఇక పట్టణ ప్రాంతాల్లో సత్తా చాటుతామన్న బీజేపీకి మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీలో విజయం సాధించింది బీజేపీ. అటు 7 కార్పొరేషన్లకు గాను 5 చోట్ల హస్తం అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే దక్షిణ తెలంగాణ జిల్లాలను ఊట్ చేస్తోంది కాంగ్రెస్. మహబూబ్ నగర్ తో పాటు రంగారెడ్డి జిల్లాలోనూ హస్తం పార్టీ ఆధిక్యత కొనసాగుతోంది. నల్గొండ, ఖమ్మం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. హుజూర్ నగర్, నేరేడు చెర్లలో హస్తం పార్టీ హవా కొనసాగింది. మెదక్, వరంగల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది కారు పార్టీ. మహబూబ్ నగర్లోని కొన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ లీడ్లో ఉంది. నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగిరేసింది. మొత్తం 48 డివిజన్లకు గాను కాంగ్రెస్ 28 చోట్ల, బీఆర్ఎస్ 9 చోట్ల విజయం సాధించాయి. మజ్లిస్ పార్టీ అభ్యర్థులు 2 చోట్ల, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు 4 చోట్ల, ఇండిపెండెంట్లు 1 చోట గెలుపొందారు. ఒకసారి ఖమ్మం సిచ్యుయేషన్ తెలుసుకుందాం. ఖదీర్ మనతో ఫోన్లలో జాయిన్ అవుతున్నారు. ఖమ్మంలో పరిస్థితి ఏంటి ఖదీర్? అక్కడ కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం సిపిఐ కాంగ్రెస్ టఫ్ ఫైట్ నడుస్తున్నట్లుంది. ఎగ్జాక్ట్లీ సౌజన్య, సిపిఐ పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్ లో టీడీపీతో అలయన్స్ లో ఉంది. ఈ క్రమంలో యాక్చువల్ గా కాంగ్రెస్ అండ్ సిపిఐ పొత్తు కలవాల్సింది, కానీ వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం ఎక్కువ సీట్లను అడగటం జరిగింది. అయితే తమ యొక్క రాజకీయ ఉనికి కూడా కొనసాగాలంటే తమ యొక్క ఆధిపత్యం కూడా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ కూడా పట్టుబట్టింది. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య కొంత ఆ పొత్తుల వ్యవహారంలో వైరుధ్యం ఏర్పడిందని చెప్పాలి. ఆ కారణంగా వాళ్ళు ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో కొంత ఓటు బ్యాంక్ ఉన్న టీడీపీతో సిపిఐ పార్టీ పొత్తు కొనసాగుతుంది. ఆ క్రమంలో ఒక లెఫ్ట్ పార్టీతో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి అక్కడ సిపిఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. అయితే బీఆర్ఎస్ ఇండివిజువల్ గానే వెళ్ళింది, కొంతమందిని అంతర్గతంగా సహకరిస్తుంది, లేదా కొన్ని చోట్ల అది ఇండివిజువల్ గానే పర్ఫామ్ చేస్తా ఉంది. మొత్తంగా ఓవరాల్ గా చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం కార్పొరేషన్ తో కలుపుకొని మిగతా 7 చోట్ల కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ దాటాల్సిందో ఆ ఫిగర్ దాటేసిన తర్వాత కూడా ఇంకా మరికొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరెవరైతే పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని, ఉత్సాహాన్ని కనబరుస్తున్న పరిస్థితి. ఎందుకంటే గెలవరు అనుకున్న సీట్లలో కూడా వాళ్ళు ఈసారి గెలుస్తా ఉన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక మంది సీనియర్ నాయకులు జిల్లాలో ఖచ్చితంగా తమ హవా కొనసాగాలి, కారు స్పీడ్ పెంచాలని చెప్పేసి ఉత్సాహపడ్డారు. ఈ క్రమంలో కొత్తగూడెంలో రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వైరా మున్సిపాలిటీలో పువ్వాడ అజయ్ కుమార్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, మాజీ మంత్రి. యదులాపురం మున్సిపాలిటీకి ఎమ్మెల్సీ అండ్ జిల్లా అధ్యక్షుడు తాతామధు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. దాంతో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యోగస్తులను ప్రలోభ పెట్టారు, కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారు అని చెప్పేసి ఒక ఆడియోను కూడా లీక్ చేసి వాళ్ళు కొంత పొలిటికల్ బూస్టప్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏది కూడా వాళ్ళ పాచికలు పారలేదని చెప్పాలి. వన్ సైడ్ ఖమ్మం జిల్లా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ కాంగ్రెస్ కు సంబంధించిన తీర్పు ఇవ్వడంలో వన్ సైడ్ ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కానివ్వండి, ఏ ఎన్నిక వచ్చినా కానీ కాంగ్రెస్ తమ సత్తా ఖచ్చితంగా కొనసాగుతుంది. బలమైన ఓటు బ్యాంక్ ఉంది ఇక్కడ ఇంకో విషయం హైలైట్ గా చెప్పాలి ఏంటి అని అంటే, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కువగా పర్ఫామ్ చేస్తా ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ప్రభావం అనేది ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉంది అని అనుకుంటున్నారు. కానీ అది ఓటు బ్యాంకు రూపంలో మారటం అనేది ప్రథమంగా కనిపిస్తా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లెఫ్ట్ పార్టీలు కూడా పర్ఫామ్ చేస్తున్నాయి. వాళ్ళు కూడా లెఫ్ట్ పార్టీల లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కానివ్వండి, లెఫ్ట్ పార్టీ సానుభూతి పరులు కానివ్వండి, లెఫ్ట్ పార్టీ శ్రేణులు ఇప్పుడు ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకు కొంత బూస్టప్ అందినట్టయింది ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఈ కారణంగా చూస్తే ఎటు చూసినా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ పర్ఫామ్ చేస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించిన శ్రేణులంతా కూడా ఉత్సాహాన్ని కనబరుస్తా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు మంత్రి పదవుల్లో రకరకాల హోదాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమ సత్తా కొనసాగిస్తాం, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో తప్పు చేశామని చెప్పేసి ఫీలింగ్ లో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఉన్నారని చెప్పేసి పదే ప్రెస్ మీట్లలో వాటిలో చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీలకు ఇప్పుడు ఇది ఒకటి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఇప్పుడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఇంకా కొంత
కార్యకర్తలు కానివ్వండి, పార్టీ అభిమానులు కానివ్వండి, వాళ్ళకు దూరమైనట్టుగా స్పష్టం అవుతా ఉంది. ఏదేమైనా కానీ మహిళలకు పెద్దపీట వేయటం, దాంతో పాటుగా యువతకు పెద్దపీట వేయటం అనేది కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక సక్సెస్ఫుల్ మ్యాచ్ అని చెప్పాలి. అయితే ఈ కారణంగానే 7 మున్సిపాలిటీలు ఇప్పటికే కైవసం అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 8వది కార్పొరేషన్ లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ సిపిఐగా టఫ్ గా కొనసాగుతా ఉంది. అయితే రాజకీయంగా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి పొత్తున్నప్పటికీ ఇక్కడ కొంత వైరుధ్యం ఉన్నమాట అయితే ఫ్యాక్ట్ గా కనిపిస్తా ఉంది. సాయంత్రం వరకు అది ఆ రిజల్ట్ తేలిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సౌజన్య.